క్రీస్తునాథ్ ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నది కదా, బలపడుతూ ఉన్నారని నమ్ముతున్నాం. తప్పకుండా ఈ యొక్క వాక్యాలను బాధ్యతగా షేర్ చేయండి, అనేకులకు తెలియపరచండి. అలాగే మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుంచి టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. మీ సహకారం ఎంతో అవసరం. మీరు ఫలిస్తూ ఉన్నట్లయితే ఈ యథార్థమైన పరిచర్యలో మీ వంతు సహకారాన్ని అందించండి. మరి దానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఏదో దిగులు, చింత, వేదన, ఆర్థిక ఇబ్బంది, కట్టబడని పరిస్థితుల్లో నిలబడి నాకు సమస్తము కొదువుగా ఉంది, నా పరిస్థితులు ఎవరు కడతారు అని ఆలోచన చేస్తా ఉన్నావు కదా. అయితే నీకోసం ఈ వాగ్దానం. నిజంగా మన హృదయాలు ఎన్నో దేవుని కార్యాలు చూసినా మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి, చితికిపోయి, చింతలోకి జారిపోతూనే ఉన్నాం. వాస్తవమైన విషయం. అందుకే మన యొక్క పరిస్థితులను, మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట. నేను నీకు తోడుగా ఉన్నాను ప్రియమైనటువంటి బిడ్డ. నీకేం తక్కువ కాదు, నేనున్నానుగా అంటూ ఉన్నారండి. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఈ విధంగానే బలపరుస్తూ ఉంటాడు కదా. ఇహలోకపు తండ్రి తన కొడుకు ఒకవేళ కృంగి నలిగి ఉంటే, ఏ పరిస్థితిలో ఉన్నా నేను నీకు ఉన్నానుగా, ఎందుకు నీకేమి తక్కువ కాకుండా నేను చూసుకుంటానుగా, దిగులు పడొద్దు అని భుజం మీద చెయ్యి వేసి భరోసా ఇస్తా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇహలోకపు తండ్రి భరోసా ఇస్తే, మన దైవిక తండ్రి మనల్ని మనల్ని ఏర్పాటు చేసినటువంటి తండ్రి ఆయన ఇంకెంత భరోసా ఇవ్వాలి. ఆయన కూడా ఈరోజు మనకు భరోసా ఇస్తున్నారు. ఒకవేళ ఏడుస్తున్నావా, మదన పడుతున్నావా, కృంగిపోయావా, బాధలో ఉన్నావా, నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు తక్కువైంది నా జీవితంలో. అయితే అది నీకు తక్కువ కాదట. నీకేమి తక్కువ కాకుండా ఆయన చూసుకుంటాను అంటూ ఉన్నారండి. కాబట్టి మనము బలపడదాం. మన పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి. దేవుడు ఈ మాట చెప్పాడుగా. దేవుని మాటను బట్టి అడుగులు ముందుకు వేస్తాం. దేవుని యొక్క భరోసాను బట్టి బలం తెచ్చుకుందాం. నేను కూడా అనేక పరిస్థితుల్లో ఈ మాటను బట్టి బలపడతా ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నేనైతే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ, ప్రభువా నీవు నాకు తోడుగా ఉన్నావుగా, నాకేమి తక్కువ కాదన్నావుగా, ఈ వాగ్దానము నెరవేర్చు అని ఆయనకు జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నానండి. మరి మీరు కూడా జ్ఞాపకం చేయండి. వాగ్దానాన్ని పదే పదే ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు తప్పక మనకేమీ కొదువు లేకుండా, తక్కువ లేకుండా తాను తోడై ఉండి మన జీవితాలలో ఆశీర్వాదాలను కుమ్మరించే దేవుడు. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారవును ప్రవ్వా. మీరు మాకు తోడుగా ఉండగా మాకేమీ తక్కువ కాదని మేము నమ్ముతున్నాం ప్రవ్వా. సమస్తాన్ని సమకూర్చే దేవుడు మీరే ఉన్నారు ప్రవ్వా. ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఈ పరిచర్యలో నిలబడిన వారిని ఫలింపు చేయండి, పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నిలబడుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. పరిచర్యను విస్తరించండి, బలంగా వాడుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా. అద్భుతమైన వాక్యం తప్పకుండా షేర్ చేయండి. మరి దేవుని చిత్తమైతే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించున్నట్లు ప్రార్థన చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ డే.